సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ మంత్రుల పంచాయతీగా మారిందని విమర్శించారు. తుపాకులతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. వ్యాపారవేత్తలను గన్లతో బెదిరిస్తున్నారని, తుపాకులతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులు గన్లతో బెదిరిస్తున్నారని స్వయంగా మంత్రి కుమార్తె చెప్పారన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించారు. ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు. ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు. టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్నే మార్చివేసినారు. అంటే మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రంలో. ఇలా ఇంత జరుగుతూ ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో మాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రిగా ఆయనే ఉన్నారు. మరి ఇక్కడ విచారణ జరిగే అవకాశం లేదు. ముఖ్యమంత్రే తుపాకీ పంపిండని, ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరిస్తున్నారని, ముఖ్యమంత్రి గారే తన తమ్ముళ్ల కోసం ఫైళ్లు ఆపారని, సహచర మంత్రే టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేశారని చెప్తుంటే దీని మీద విచారణ జరగాలి కదా. తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది. నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ కాకపోతే, మీ మధ్య బడేబాయ్ చోటేబాయ్ సంబంధం అనుబంధం లేకపోతే దీని మీద కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత ఎంక్వైరీ చేయండి, లేదా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టి నిజాలు బయటకు తీయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టే, లేదనుకుంటే మీరంతా కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ఇవాళ దివాలా తీస్తున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు భావించాల్సి ఉంటుంది. ఇవాళ ఇంకోటి ఏదో కొత్తగా హ్యామ్ మోడల్ అన్నాడు. నిన్న క్యాబినెట్లో చూస్తే హ్యామ్ మోడల్ ఏంటిది? 10,000 కోట్ల రూపాయలతోని కమిషన్లు దండుకునే కథ. ఈ హ్యామ్ మోడల్ ఏంది? రేపు వచ్చే 10 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రజల మీద అప్పులు పెట్టే బాధ్యత. ఇప్పటికే రేవంత్ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పులు పెరిగినాయి. 2 ట్రాన్స్కో డిస్కామ్లు అప్పుల కుప్పగా మార్చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వ FRBM అప్పులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ తేనంత అప్పులు తెచ్చేసినారు. ఇప్పటికే ఏ సంవత్సరంలో కూడా ఇంత అప్పులు తేలేదు. ఇవాళ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం, కమిషన్లు దండుకోవడం కోసం ఈ హ్యామ్ మోడల్ని తీసుకొచ్చినారు. 10,547 కోట్ల రూపాయలతో హ్యామ్ మోడల్లో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దొప్పుకునే ప్రయత్నం. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట. ఎందుకు నాయన? తుపాకులు పెట్టి వసూలు బాగా చేసినామనా? కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని క్యాబినెట్లో కొట్లాడుకుంటున్నామనా? హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చినందుకు ఉత్సవాలు జరుపుతారా? మూసీ సుందరీకరణ పేరుతో కమిషన్లు దండుకున్నందుకు ఉత్సవాలు జరుపుతారా? ఎందుకు ఉత్సవాలు జరుపుతావు రేవంత్ రెడ్డి గారు? చెప్పును. ఇంకెంతకాలం మోసం చేస్తావు? ఇంకెంతకాలం ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్య పెడతావు? 23 నెలల నీ పాలనలో రాష్ట్ర ప్రజల్ని అరిగోసబెట్టినవు, రైతుల్ని గోసబెట్టినవు, పేదల్ని గోసబెట్టినవు. రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి, పిల్లల చదువులు ఆగం చేసినావు. గురుకుల పాఠశాల పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైపోయినరు. రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. దేనికోసం ఉత్సవాలు జరుపుతావు? తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడిందన్నారు కేటీఆర్. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని డివైస్ పార్క్లో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ను కేటీఆర్ ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ల్యాబ్లో మెడికల్ డయాగ్నోస్టిక్స్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ పరిశోధనలకు అవసరమైన రసాయన పరీక్షలు నిర్వహించేందుకు అత్యాధునిక సదుపాయాలు కల్పించారు. ఉద్దేశంతో మెడికల్ డివైజెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్టోన్ క్రషర్లు, మెటల్ క్రషర్లు, అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు, చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి, ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది. కోవిడ్ సమయంలో RT-PCR అనేది అప్పుడు విపరీతమైన బాగా కోవిడ్ కిట్స్ కానీ ఆ RT-PCR అనే టెస్టులు కానీ వాటికి విపరీతమైన గిరాకీ ఉండింది, విపరీతమైన డిమాండ్ ఉండింది. ఆ రోజుల్లో టెస్ట్ ఒకటి కావాలి, టెస్ట్ కిట్ కావాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కానీ నిజంగానే శిశిర్ గారు, రచన గారు, వారి బృందం మొత్తం కూడా పేరు పెట్టారు హ్యూవెల్ అని.
I'm going to take a wild guess and say that it probably stands for human wellness, welfare. So అట్లాగా నిజంగానే ఆలోచించి 6,000 ఖర్చు అయ్యేదాన్ని. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి బోనస్ గా 400 కోట్లు ప్రకటించింది. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ప్రతిసారి ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా బోనస్ ప్రకటిస్తోందని భట్టి అన్నారు. సింగరేణి కార్మికులకు భట్టి విక్రమార్క దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అటువంటి దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆలోచన విధానాలతో పోయి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సింగరేణి కార్మికులకి దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్ గా 400 కోట్ల రూపాయలని చెల్లిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తాం. తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగటమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా. బీసీ రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి పంపినా కేంద్రం పెండింగ్ లో పెట్టిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఈ విషయంపై ప్రధానిని కలిసేందుకు సీఎం రేవంత్ లేఖ రాసినా ఆయన సమయం ఇవ్వలేదన్నారు. ప్రధాని సమయం ఇస్తే అఖిలపక్షంతో కలిసి వచ్చేందుకు సీఎం రేవంత్ సిద్ధమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఓబీసీలకు కల్పించడానికి మొట్టమొదటిసారి సైంటిఫిక్ గా సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని అత్యంత ట్రాన్స్పరెంట్ గా జరిపి దాని ద్వారా వచ్చినటువంటి సమాచారంతో సంఖ్యతో కేబినెట్ నిర్ణయం తీసుకుని 42% రిజర్వేషన్ ని సంబంధించిన బిల్లుని శాసనసభలో పెట్టి దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అట్లాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేటట్టుగా క్యాప్ పెట్టి ఒక చట్టం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ ని 50% క్యాప్ ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీసీ సంఘాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. ఇందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సహా ప్రజా విద్యార్థి సంఘాలు కూడా మద్దతునిచ్చాయి. తెలంగాణలో గత కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల చుట్టూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ జీవోపై న్యాయస్థానం స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ప్రధానమంత్రిని చేసింది. అనేకమైనటువంటి మార్పుల కోసం కులాల వారి లెక్కలు కూడా తీయడానికి ముందుకొచ్చి స్వతంత్ర భారతదేశంలో మేము ఎన్నో రోజులు కొట్లాడుతున్నాం. కులాల వారి లెక్కలు చేయాలని కేసులు చేసినాం, ధర్నాలు చేసినాం. గత ప్రభుత్వాలు చరించలేదు. ప్రధానమంత్రి గారికి చెప్పి అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చిన 15 రోజుల్లో కులాల వారి లెక్కలకు ప్రకటించారు. ఇది చిత్తశుద్ధికి. తాజా పరిణామాలపై బీసీ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ పిటిషన్ను పక్కన పెట్టడంతో బీసీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు జేసీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. అందరూ కలిసి బంద్ను విజయవంతం చేయాలని కోరింది. ఈ బంద్కు బీసీ సంఘాల జేఏసీ అన్ని పార్టీల మద్దతు కోరింది. వీరి విజ్ఞప్తిని పరిశీలించిన బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి. కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఈ బంద్కు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి సహకరించాలని
బీసీ సంఘాల జేఏసీ నేతలు కోరారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దిల్సుఖ్ నగర్ చౌరస్తా నుంచి మూసారాంబాగ్ చౌరస్తా వరకు సాగిన బంద్లో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీ బంద్కు మద్దతుగా పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. హక్కుల కోసం బంద్ను విజయవంతం చేయాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో వందలాది మంది బీసీ సంఘాలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం, సరైన వాటా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ కోరారు. ఎన్నికలకు వెళ్లమని సుప్రీం చెప్పింది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఈసీ తరపు న్యాయవాది చెప్పారు. ఈ నెల 16న ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది తెలంగాణ కోర్టు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. తండ్రి శ్రీశైలం యాదవ్ ఆశీర్వాదం తీసుకుని భారీ ర్యాలీతో వెళ్లిన నవీన్ యాదవ్ షేక్పేట్ రిటర్నింగ్ అధికారి ఎదుట తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నియోజకవర్గం బై ఎలక్షన్ గెలుపుపై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. భారీ ఎత్తున దాదాపు 5 నుండి 10,000 మంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ తీసుకున్నటువంటి అభ్యర్థుల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు చాలా నమ్మకం పెరిగింది. దానికి ఎగ్జాంపుల్ మా రోజు ఈ ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేసింది. ఇదంతా చూస్తుంటే ప్రజలే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా పనిచేస్తారు అని చెప్పి అనపడుతోంది. హైయెస్ట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయన్నారు. మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే కదా మినిస్టర్స్ సీఎం అయ్యేది అంటూ కామెంట్స్ చేశారు. ఇంకో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా సీఎం అభ్యర్థిని అంటూ వ్యాఖ్యానించారు. ఎవరైనా కానీ నేను ఎదురుస్తున్నాను, మీరు చూస్తున్నారు. మొన్న మినిస్టర్లకు ఎక్కువ పోతుంది, మా ఎమ్మెల్యేలకు తక్కువ అవుతుంది. ఎందుకంటే మమ్మల్ని ఎమ్మెల్యేలకు గెలిపిస్తేనే కదా మినిస్టర్లు సీఎం అయ్యేది. మా నియోజకవర్గానికి మీరు నిధులు ఇవ్వకపోతే, మీరే నిధులు తీసుకుపోతే మా నియోజకవర్గ అభివృద్ధి ఎట్లా జరుగుతుందని ధైర్యంగా మాట్లాడారు. మన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు 20,000 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఇస్తే కలెక్టర్ పీడీ అకౌంట్ డిపాజిట్ చేస్తే మేము గ్రామాలకు వచ్చినప్పుడు, ఎందుకంటే మీరందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి, స్కూల్ కి బిల్డింగ్ కి కాంపౌండ్ వాల్ కావాలంటే మేము మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాం తప్ప మేము ఏది చేయలేకపోతున్నాం అని అభిప్రాయం చెప్పలేవు. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, జడ్జల నుండి నన్ను ఇంకో 2 సార్లు గెలిపేయండి, నేను కూడా సీఎం అభ్యర్థి అవుతాను. సాయిని 2 సార్లు గెలిపేయండి, సాయి కూడా సీఎం అభ్యర్థి అవుతాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా కానీ అవకాశం వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మన జిల్లా వాళ్ళు గెలిపిస్తే ఈ రోజు ఆయన సీఎంగా మన రాష్ట్రానికి, మన జిల్లా నుండి సీఎం అయినారు. బాగా పత్తి రైతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం పత్తి కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రక్రియ దీపావళి తర్వాత కొనుగోలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తొందరపడి రైతులు దళారుల వలలో పడకూడదన్నారు. రైతులు పత్తి తేమ శాతం తగ్గించేందుకు మార్కెట్ యార్డ్, వ్యవసాయ శాఖ అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ కూడా తొందరపడి పత్తి రైతులు దళారుల చేతిలో పడకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో చివరి క్వింటాల్ వరకు కూడా సిసిఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. పత్తి 2014లో క్వింటాల్కు 4,050 రూపాయలు ఉండింది, లాంగ్ స్టాపిల్ అంటారు. అది రోజు లాస్ట్ 10 years లో ఆ యొక్క పత్తి 8,110 రూపాయలు క్వింటాల్కు పెరిగింది. ఆల్మోస్ట్ ఈ 10 సంవత్సరాల్లో 100% ఎంఎస్పి
పత్తి మీద కేంద్ర ప్రభుత్వం పెంచి CCI ద్వారా కొనుగోలు చేస్తా ఉంది. రైతులు తేమ శాతం తగ్గించడం కోసము తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల యొక్క సలహాలు సహాయం తీసుకొని మార్కెట్ యార్డ్ సహాయం తీసుకొని తేమ శాతం తగ్గించి మినిమం మరి ఎంతైనా పర్లేదు కానీ మాక్సిమం 12% మించకుండా తేమ శాతాన్ని తమ పత్తిని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య వాయిస్తో కూడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎపిసోడ్ హాట్గా మారిన నేపథ్యంలో ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే తిడుతున్న ఆడియో సోషల్ మీడియాలో రావడంతో కలకలం రేపింది. నిన్ను కొడుకులైతేనే అవులే డ్రగ్స్ తీసుకుంటున్నావురా బోసిడికే తాగి డ్రగ్స్ తీసుకుంటా ఎంతమంది కడుపులు చేసి నన్ను పట్టుకొని కేసులైనాయి గీసులైనాయి అని మాట్లాడుతావురా బోసిడికే నువ్వు దమ్ముటే రారా చర్చకు 10 సంవత్సరాల నువ్వేం చేసినావు నేను చేసినావు 10 సంవత్సరాలు తెలుసుకుందాం. సంవత్సరాల నువ్వు మాట్లాడిన మన భాషకున్న అదిరా అవురా సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా నువ్వు ఒక డాక్టర్ నువ్వు ఒక ప్రొఫెసర్ ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష బిడ్డ గుర్తు పెట్టుకో. నోరు ఉన్నది కదా అని చెప్పి పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు చిల్లర నా కొడుకు ఇదే నేర్పినాదరా నీ తల్లి మున్సిపల్ పనిచేసి చదివిపించింది రావులా. ఇంకొకసారి పిచ్చి ఇది పెట్టుకో ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డి పెడదాం పాటు. సిగ్గుండాలే బోసిడికే నీకు ఏమిరా సిగ్గు లేదురా 24 గంటలు చెట్లు ఇదేనారా నీ జీవితం మొత్తం. ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండే రా 10 నీ ముఖానికి ఒక్కటి చెప్పురా చిల్లర కొడుక. చెప్పు తీసుకొని క్యాంప్ ఆఫీస్ వచ్చి. తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సెక్షన్ ఆఫీసర్లుగా బయట నుండి డిప్యూటేషన్పై అధికారులను అనుమతివ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి చాంబర్ ముందు ఆందోళనకు దిగారు. 12.5% కోటా కింద బయట నుండి ఉద్యోగులను అనుమతివ్వద్దంటున్నారు సచివాలయ ఉద్యోగులు. రాజ్భవన్ ముందు సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కోరేందుకు వెళ్లిన సిపిఎం నేతలను అనుమతి లేదని రాజ్భవన్ సిబ్బంది అడ్డుకున్నారు. గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని నిరసన తెలిపారు. రాజ్భవన్ మెయిన్ గేటు ముందు సిపిఎం నేతలు బైఠాయించారు. సిపిఎం నేతలకు అపాయింట్మెంట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిరాకరించారు. గవర్నర్ ను కలవడానికి అనుమతించి పోలీసులు అడ్డుకున్నారని సిపిఎం నేతలు మండిపడ్డారు. గవర్నర్ నిబంధనలు పాటించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ కుల సంఘాలు భేటీ అయ్యాయి. డాక్టర్ ఎన్ మారేష్ నేతృత్వంలో బీసీ కుల సంఘాల నేతలు ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో బీసీ సాధన కోసం ఏపీలో జేఏసీ ఏర్పాటు చేయాలని బీసీ సంఘాల నాయకులు నిర్ణయించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని విరుచుకుపడ్డారు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ పేరుతో కూటమి నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ లిక్కర్తో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యం పేరుతో కూటమి నేతలు దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలలో క్యూఆర్ కోడ్ అనేది ఒక సరికొత్త విధానం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని, క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుగుతాయి అని చెప్పని, అంటే మందు సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టు ఆలోచన చేసినట్టు, దానికి సారా మంత్రి కొల్లు రవీంద్ర గారు కమిషనర్ మీనా గారు ఇద్దరు కలిసి దాన్ని రూపకల్పన చేసినట్టు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడుతున్నామని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ల చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వీళ్లు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది. కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలు పెట్టారు, క్యూఆర్ కోడ్ డ్రామా. 16 మాసాలుగా మీ దొంగ వ్యాపారం, నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక సోగ్గాడు మాట్లాడుతున్నాడు. ఆయన మీరు పట్టుకోలా, ఆ ఫ్యాక్టరీల్లో తయారై ఫ్రాంచైజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు ఏదైతే ఆ షాపుకి ఆనుకునే సిట్టింగ్లు అలౌ చేస్తున్నారో డబ్బులు కట్టించుకుని మరి ఆ పర్మిట్ రూముల పేరుతో మీరు ఒక్కొక్క షాపుకి
జగన్ కేజీహెచ్కు వెళ్లడానికి కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బొత్స. మంచినీరు కలుషితమయ్యాయి కాబట్టి పచ్చకామెర్లు వచ్చాయని చెప్పుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల విషయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం దీని మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం. మాకు ఓటేశారు కదా 5 సంవత్సరాలు మేము పర్వాలేదు సత్యండి కాలే ఉంటారు కదా అనే ఒక ధీమా వాళ్ళకి కారణం ఇదంతా కూడా అనిపిస్తుంది. మానవత్వంతో ఉన్నాడు ఎవడు కూడా, మానవత్వంతో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయరు. పార్టీ వస్తారు, హాస్పిటల్ పిల్లలు చూడరు, లేకపోతే ఆ ఊరు వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి స్కూల్ పిల్లలు చూడరు, మంత్రులు కార్యక్రమం చేయరు. ఏజెచ్ నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో అక్కడ డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇక్కడ పంపుతున్నారు. నాకు అర్థం అవట్లేదు వింటాను. ఒక పేషెంట్ వచ్చి కేజీతో జాయిన్ అయిన తర్వాత, ఒక సూపర్ స్పెషాలిటీ దీంట్లో జాయిన్ అయిన తర్వాత మొత్తం క్యూర్ చేసి ఇంటికి పంపాలి. అలా లేదు, అక్కడ నుంచి అంటే మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. 5 పాయింట్స్ ఉన్నంత వరకు అక్కడ ఉంటున్నారు. అక్కడ బిలో వస్తే పంపుతారు. ఎప్పుడు పంపాలి ఇంటికి? 2 టెక్నికల్ గా మెడికేటెడ్ గా 2 పాయింట్స్ వచ్చినప్పుడు ఇంటికి పంపాలి. మళ్ళీ తీసుకొచ్చి పంపుతారు. స్టోర్ అయిన వరకు కేజీతో ఉంచి, కేజీ కాదు పక్కన నిమిషం అక్కడ ఉంది కదా వైజాగ్ లో ఉన్న, ఇంకో సంవత్సరం అక్కడ పెట్టచ్చు కదా. ఎంత దూరాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి మరి వాళ్ళు. జగన్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా కూటమి పాలన సాగుతోందని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యమని ఆరోపించారు. చంద్రబాబు సంక్షేమం అంతా తన వారికేనని, నిజమైన లబ్ధిదారులకు కాదన్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలు ఒక టీజర్ మాత్రమేనని అన్నారు. ప్రతిపక్షాలకు అసలు సినిమా ముందుంటుందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలు టీడీపీకి అడ్డగా మారనున్నాయని రవి ఆరోపించారు. ఆయన చెప్పడం అంటే ఎవరిని నామినేషన్ వేయడం లేదంట, అదంట, మనం అట్లా పోరాడాలా ఇట్లా పోరాడాలని నిన్న వచ్చే సతీష్ రెడ్డి అన్న చెప్పినది అదంతా. మీరు ఒక విషయం గమనించండి, అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో 11 మందితో నామినేషన్ వేయడం జరిగింది అందరూ కలిసి. ఎక్కడ అది నామినేషన్ వేయకుండా ఎక్కడ ఏమైనా జరిగింది? ఆ తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. ఎక్కడ కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ 2 బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయ్కాట్ చేయండి అని ఎలక్షన్కు. కర్నూలు జిల్లా చిట్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంఘటి శ్రీదేవిపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎంపీపీ వెంకటరామరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. కోయిలకొండ చూసుకొని చిట్టాల గ్రామానికి వెళ్తుంటే మధ్యలో టీడీపీ నాయకులు ఊర్లలోకి రాకూడదని చెప్పేసి కర్రలతో ఈరోజు దాడి చేయడం, ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక మహిళని చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈరోజు మా మరిది ఎంపీపీ గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు. ఈరోజు కేఈ వాళ్ళ బంధువులంట కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి సొంతము తమ్ముళ్ళు అన్నగారు అవుతారంట. కనీసం వాళ్ళతో జత కలిపి ఆ గ్రామస్తులు కూడా ఈరోజు ఆ విధంగా రౌడీజానికి పాల్పన్నారు. గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి చరిత్ర. ఈరోజు మేము మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము 1 కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ఈరోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి లభించింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఈ నెల 23 నుంచి నవంబర్ 4 వరకు మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ పర్యటన తర్వాత పాస్పోర్ట్ కోర్టుకు అప్పగించాలని, విదేశాల్లో ఎక్కడికి వెళ్తారో ఎక్కడ ఉంటారో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్కును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటున్నారు. తమకు ఉపాధి కన్నా ప్రాణాలే ముఖ్యమంటున్నారు.
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల 2వ ఘాట్ రోడ్లో చిరుత కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. భక్తుల సమాచారంతో 2వ ఘాట్ రోడ్డుకు చేరుకున్న అధికారులు చిరుత జాడలను పరిశీలించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఘాట్ రోడ్డులో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చిరుత అటువైపు రాకుండా ఏర్పాట్లు చేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. చిరుత విషయంపై భక్తులకు అప్రమత్తత చేస్తున్నారు అధికారులు. నడక దారిలో కొండకు వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయారు. ఆశన్నతో పాటు 200 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సహచర మావోయిస్టులు లొంగిపోవాలని ఆశన్న వీడియో రిలీజ్ చేశారు. తన నిర్ణయంపై సహచరులకు అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామో ఆలోచించాలని కోరారు. లొంగుబాటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ముందు మనల్ని మనం కాపాడుకోవాలని ఆ వీడియోలో ఆశన్న తెలిపారు. साथियों को हमारा जो साथी लोग है जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को। आप लोग भी सोचना चाहिए, आप लोगों का सुरक्षा का चिंता जरूर है हमें, पहले हम बचना है, बाद में हम। శబరిమల ఆలయ బంగారం దొంగతనం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టిని అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో వ్యాపారం చేస్తున్న పొట్టిని పులిమత్తులోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో ప్రశ్నించారు. అధికారికంగా అతని అరెస్టు నమోదు చేశారు. అరెస్టు తర్వాత పొట్టిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్ష చేయించారు. తర్వాత పథానం తిట్టాకు తరలించారు. అతనిని కోర్టులో హాజరుపరిచి మరింత విచారణ కోసం కస్టడీ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించనుంది సిట్. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిట్ ద్వారపాలక విగ్రహాల బంగారం గల్లంతు, శ్రీకోవిల్ తలుపుల ఫ్రేమ్ల నుండి బంగారం మాయమైన 2 కేసులను విచారిస్తోంది. గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఒక్క రోజులోనే కొత్త మంత్రివర్గాన్ని ఎన్నుకుంది అక్కడి బీజేపీ ప్రభుత్వం. 26 మంది కొత్త మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్గా ఉన్న హర్ష సంఘవీని డిప్యూటీ సీఎం పదవి వరించింది. కొత్త మంత్రివర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవిబా జడేజా స్థానం సంపాదించుకున్నారు. ప్రజల్లో ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని ఆమెకు మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ గాంధీనగర్లోని రాజ్భవన్లో గవర్నర్ ఆచార్య దేవ్రత్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రిగా హర్ష సంఘవి ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్లో భారీ అవినీతి తిమంగళం సిబిఐకి చిక్కింది. ఓ స్క్రాప్ డీలర్ను బెదిరించి 8 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన పంజాబ్ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి హరిచరణ్ సింగ్ భులార్పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆయన నివాసంలో భారీగా నగదు, బంగారం బయటపడింది. సిబిఐ సోదాల్లో 5 కోట్ల నగదు, విలాసవంతమైన కార్డ్, నగలు, ఖరీదైన వాచీలు వంటి అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఈ కేసులో భుల్లార్తో పాటు మధ్యవర్తి కృష్ణను కూడా అరెస్ట్ చేశారు. సరిగ్గా ధన్తెరాస్ వేడుకకు ఒక్కరోజు ముందు బిగ్ షాక్ తగిలింది. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కాలంలో ఒక్క రోజులో బంగారం ధర ఇంతలా పెరగడం ఇదే మొదటిసారి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 6,000 పెరగడంతో 10 గ్రాముల బంగారం 1,32,700కు చేరుకుంది. మరోవైపు సిల్వర్ కూడా కిలో 2,03,000కు చేరడంతో సామాన్యులు ఇటు బంగారం అటు వెండి కొనలేని పరిస్థితి నెలకొంది. బంగారం ఎక్కువ రేటు కావడంతో షాపులన్నీ వెలవెలబోతున్నాయి. దీపావళి వస్తున్న తరుణంలో లక్ష్మీదేవత వెండి బిళ్లను ఎవరూ కొనడానికి రావట్లేదని షాపు సిబ్బంది చెప్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు దీపావళికి ముందు లాభాల్లో ముగిశాయి. వరుసగా 3వ రోజు మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 484 పాయింట్ల లాభంతో 83,952 వద్ద ముగిసింది. అయితే ఈ ఏడాది జూన్ 30 తర్వాత తొలిసారిగా సెన్సెక్స్ 84,000 పాయింట్లను దాటింది. నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 25,709 వద్ద స్థిరపడింది.